హలో అందరికీ. సీకేబీ లేఅవుట్లో కడప కారం దోశ ఫేమస్ అని చెప్పి అడ్రస్ తెలియకపోయినా గల్లీ గల్లీ తిరిగి మరీ వెళ్ళాం. బట్ అక్కడికి వెళ్తే మాత్రం షాప్ క్లోజ్లో ఉంది. ఇంత కష్టపడి వచ్చి మరీ దోశ తినకపోతే బాగోదు కదా అని చెప్పి పక్కనే ఉన్న మాధురి టిఫిన్ సెంటర్స్కి వెళ్ళాం. అదే మేము వెతుక్కొని వెళ్ళిన షాప్ ఏం కాదు. క్రౌడ్ ఎక్కువ ఉంది, టేస్ట్ బాగానే ఉంటుంది అని చెప్పి వెళ్ళాం. ఓకే, పర్లేదు, బాగుంది. కారం దోశ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. లైక్ రవ్వ దోశ, కారం దోశ, సింగిల్ ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ అండ్ డిఫరెంట్ దోశలు ఉన్నాయి. కారం దోశ అయితే చాలా బాగుంది, కానీ నేను సింగిల్ ఎగ్ దోశ చెప్పా. సో సింగిల్ ఎగ్ అంత పెద్ద దోశకి అసలు నార్మల్ ప్లెయిన్ దోశ అయిపోయింది. సో ఆ సింగిల్ ఎగ్ దోశ నాకేమంత అనిపించలేదు, కానీ మేబీ ఈసారి ట్రై చేస్తే డబుల్ ఎగ్ ట్రై చేస్తే బాగుంటుందేమో. కడప కారం దోశ తినడానికని వెళ్తే ఇది కూడా బాగానే ఉన్నింది. లైక్ కొంచెం కారం మంచిగా బాగుంది. ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా మీకు అక్కడ షాప్ లేకపోతే ఈ షాప్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ మంచిగా ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అన్ని టిఫిన్స్లో కంటే మనం దోశని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అండ్ ఈజీ, టేస్టీ కాబట్టి అదే చాలా బాగుంటుంది. అండ్ ఈ దోశ ట్రై చేసిన తర్వాత పక్కనున్న టీ షాప్కి వెళ్ళి ఒక బూస్ట్ తాగి రిటర్న్ వచ్చేసాం. అండ్ వీడియో నాకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.